రాత్రి వాక్యమైన ప్రభువు మాట్లాడనుగాక. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఈ రాత్రి వాక్యమైన ప్రభువు మాట్లాడునుగాక. ఎవరో సాక్ష్యం ఇవ్వట్లేదు. ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. నేను నిజమైన ద్రాక్షావళిని. ప్రభువు సాక్ష్యం ఇస్తున్నారు. అందరూ యేసుని వెంబడిస్తున్నారు. వెళ్ళిన వారికి కలిగిన కార్యం మేలు కలుగుతుంది. ఒక కొత్త బోధ వింటున్నారు, కొత్త మాటలు వింటున్నారు, ముందెన్నడూ ఎన్నడి వాక్యాలు వింటున్నారు. ఆ ఉపమానాలు, ప్రభువు నుండి వచ్చే మాటలు వింటూ రోజులు కూడా జరిగిపోతున్నాయి. ఆకలి తెలియట్లా, దాహం తెలియట్లా, ఏమీ తెలియట్లా. మహనీయుని మాటలు వింటున్నారు. యేసు ప్రభు వారే సాక్ష్యం ఇస్తున్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. ఈ యోహాను సువార్త అధ్యాయం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు నిజమైన ఆహారము అని ఒక చోట చెప్తారు. నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానం, నా రక్తము, నా రక్తము, నా శరీరము పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు నిజమైన ఆహారం, నిజమైన పానము, నిజమైన వెలుగు. ఆమేన్. ఎవరో చెబితే కాదు, ప్రభువే చెప్తున్నారు. నా శరీరము, నా రక్తము, నేను నిజమైన ద్రాక్షావళిని. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? పాత నిబంధన కాలంలో ద్రాక్షవల్లు కనపడతా ఉంటాయి మనకి. క్రొత్త నిబంధనలో ప్రభు అంటున్న మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లి. పాత నిబంధనలో ద్రాక్షవల్లులు ఉన్నాయి, చాలా ఉన్నాయి ద్రాక్షవల్లులు. చెబుతూ మాట్లాడుతున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. నా తండ్రి వ్యవసాయకుడు, నేనేమో నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన ద్రాక్షవల్లి యేసు ప్రభువారు, మరి తండ్రి వ్యవసాయకుడు, సేద్యము చేయవాడు.
సేద్యము చేస్తాడు. అంతకు ముందున్న ద్రాక్షవల్లు ఉన్నాయి, పాత నిబంధనలో ద్రాక్షవల్లు ఉన్నాయి. పాత నిబంధన ద్రాక్షవల్లికి పాత నిబంధన కలిగిన ఆ ఇశ్రాయేలు జాతి గాని యోధా జాతి గాని ద్రాక్షవల్లిగా ఉన్నారు. ప్రభువు మాట్లాడుతున్నారు కొన్ని చోట్ల ప్రవక్తల ద్వారా. వాళ్ళు నిజమైన ద్రాక్షవల్లి వాళ్ళు కాదు, వాళ్ళు ద్రాక్షవల్లే. కానీ ఈ రాత్రి ప్రభు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లి. ఎంతమందికి అర్థమవుతుందో? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ రాత్రి వాక్యము క్రియ జరుగుతుంది. వాగ్దాన సందేశం ఆమె చెప్పండి. ప్రభు మాట్లాడును గాక. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఆమె నా తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షవల్లి అంట. నా శరీరము నా రక్తము నిజమైనది, నిజమైన పానము. తానే సాక్ష్యం ఇస్తున్నారు, వేరొక సాక్ష్యం కాదండి. మనం ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఇది నాన్న ప్రభువుని ఎరిగి పాపులము, పనికిరాని వారము, అపవిత్రులము, అయోగ్యులము, ఏ కొరకు పనికిరాని, ఏ నీతి లేని వారు. ఏమీ లేదు మన దగ్గర, చెప్పుకోవటానికి ఏమీ లేదు, చెప్పుకోదగిన సాక్ష్యం ఏమీ లేదండి. సాక్ష్యం లేనివారు మనం, అర్హత లేనివారు, యోగ్యత లేనివారు. నశించిపోతున్న మనలను రక్షించారు. నశించిపోతున్న మన పట్ల కృప చూపారు. అలా నశించిపోనీక, ఆ నిత్య నరకానికి వెళ్ళనీక, ఆ శాపములోను లోకములోను పాపములో అలా ఉండిపోనీక ప్రభు మనల్ని రక్షించారు. రక్షించిన వాణిని బట్టి, విడిపించిన వాణిని బట్టి, చేసిన ఉపకారములకు మనకు చూపిన ఆయన దయా సంకల్పమును బట్టి కేవలం ఎంతో కొద్దిగానే, ఓ నీతిమంతులు అని మాత్రం కాదండి, కొంచెమే, కొద్దిగా సాక్ష్యముగా ఉంటున్నాం. ప్రభువును కలిగి ఉన్నామండి, మేము ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామండి అని చెబుతున్నాం. మన సాక్ష్యములో, మన వ్యక్తిగత దయ జీవితంలో, లేదు మన స్థితిగతుల్లో, మన పరిస్థితుల్లో, మన వృత్తి వ్యాపారాల్లో, లేదు కుటుంబ వ్యవస్థలో, బిడ్డల దగ్గర ఎక్కడన్నా కానీ ఏదో ఒక ముడత, ఏదో ఒక నలత, ఏదో కళంకం, ఏదో ఒక తేడా, ఏదో ఒక అపవిత్రత ఎక్కడో చోట వేలు పెట్టి చూపిస్తారు. మనుషులు కనబడక తప్పదు. ఒకరోజు మరుగవుతాం, ఒకరోజు దాక్కుంటాం, ఒకరోజు కనపడం, కానీ ఒకరోజు దొరికిపోతాం. ఆ ముడత కనబడకుండా, ఆ లోపము కనబడకుండా, ఆ మాలిన్యం, అపవిత్రత ఎందుకు? ప్రభువు తాను పరిశుద్ధుడు అన్న ప్రకారము నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని, తాను ఏ రీతిగా ఉన్నారో అలా తన పోలికలోనికి రావడానికి, తనను వెంబడిస్తున్న వారము తన పిల్లలుగా పిలువబడటానికి తగిన అర్హత, తగిన యోగ్యత, తగిన భాగ్యము, తగినదేదైనా ప్రభువును బట్టే. మేమేమి నీతిమంతులు కాదండి, మా ప్రభువు మమ్మల్ని అలా మార్చారంతే. ఆయన కృప చేతనే, ఆయన దయచేతనే. బ్రదర్, నువ్వేను పరిశుద్ధుడు? లేదండి, నేను పరిశుద్ధుడు కాదండి, మా ప్రభు పరిశుద్ధుడు లాగున మేము కూడా పరిశుద్ధులు అవుతున్నాం అంతే. పరిశుద్ధులు మేము కాదు. మేము ఈ రాత్రి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి. ఆమె చెప్పండి, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభు వారేమో నిజమైన ద్రాక్షావళి. ద్రాక్షావళులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నా వాటిలో కొన్ని ఉన్నాయి తేడాలు. ఈ రాత్రి 1-2 ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి మాట నేను చదువుతున్నాను. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి.
హల్లెలూయా. అక్కడ నా ప్రియుడు గూర్చి పాడెదను. ప్రియుడు ఇష్టమైన వాడు, ప్రేమకు బద్ధుడు, ప్రేమించువాడు. అన్నా, ప్రియమైన వారిగా, దేవునికి ఇష్టమైన వానిగా, దేవుడు కోరుకున్న వానిగా, జీవము కలిగిన దేవుని పరీక్షలో, జీవము కలిగిన దేవుని శోధనలో, శ్రమలో తనకు తానుగా తానే విడిపించుకుని, తానే శ్రమ పెట్టి, తానే రక్షించి, తన స్వాస్థ్యముగా ఎన్నుకున్న ప్రజలు ప్రభువే పరీక్ష, ప్రభువే పరిశోధన, ప్రభువే ప్రేమించడం, ప్రభువే శ్రమ పెట్టడం. వీటిలో కూడా అంటున్నాడు కదా, నా ప్రియుని గురించి, నాకు ఇష్టమైన వాడు, నేను ప్రేమిస్తున్నవాడు, వారిని గురించి పాడేదని వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి, ఏంటిదంట? అతని ద్రాక్ష తోట. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన దానిని గూర్చి పాడేదను వినుడి. ఆయనకి ఇష్టమైన వారిని గూర్చి పాడుతున్నారంట. అతని ద్రాక్ష తోటను బట్టి పాడుతున్నారంట. జాగ్రత్తగా ఆలకించాలి. అతడు ప్రియుడు, అతనికి ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటను బట్టి, ద్రాక్ష పొలము తోటను బట్టి, అతను కలిగిన పంట, అతను కలిగిన దానిని బట్టి, మళ్ళా నాకిష్టుడైన వాడు, నాకిష్టుడైన వాడు, నేను కోరుకున్న వాడిని గురించి నేనే సాక్ష్యం ఇస్తున్నాను. చెప్పాలి ఆమేన్. ఎవరు సాక్షిరా? మనుషులు కాదు. మనుషులు మెప్పుకోవాలి. మనకి ఈరోజు మనుషులు కోరుకోవాలి, మనుషులు పొగడతలు కావాలి, మనుషులు ప్రేమకు మనం బద్దులం అవ్వాలి. నన్ను ప్రేమించట్లా, నన్ను గౌరవించట్లా, నన్ను ఇష్టపడట్లా, నా వైపు చూడట్లా, నన్ను పరామర్శించట్లా, పలకరించట్లా, నాకు తగినది ఏం చేయట్లా, నేనంటేనే ఒకలాగా కష్టం. ఇదేగా. అప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమిస్తే మనం వాళ్ళని ప్రేమించాలి. అప్పుడు లోకం ఏం చెప్తుందంటే, అట్టు పెడతాడు, మనం ఏం చేయాలి? అట్టున్నర పెట్టాలి. ఈ పూట గిన్నెలో కూర వేసిస్తాడు, రేపొద్దున మనం ఏం చేయాలి? కూర ఇచ్చి పంపాలి. అంతేకండి. ఈరోజు టీ పంపిస్తాడు, టీ తాగాలి. ఇదేగా లోకంలో ప్రేమ. లోకంలో ఏంటంటే, నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఫోన్ చేశా, వెంటనే ఏ టైంలో ఎత్తాడు, నేను పిలిచా వస్తాడు. ఒకవేళ ఎత్తలేదా, నీతో మాట్లాడలేదా, ఇక మనిషి ఎంత సతమతమైపోతాడు. అసలు మరొక మాట ఏంటో తెలుసండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మనుషుడు మాట్లాడకపోతే, పలకరించకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యా, ఒంటరిగా ఉండబుద్ధి కావట్లేదు. ఈ స్నేహం ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఒంటరితనం సహించలేక చచ్చిపోయే కాడికి వెళ్ళింది. ఇది లోకంలో ప్రేమ. లోకములో కలిగిన ఈ ప్రేమలో ఏదైనా ఒక చిన్న పరీక్ష వచ్చిందా, ఏదైనా ఒక శ్రమ వచ్చిందా, తెలివిగా దాన్ని ఇట్లా కత్తిరించేద్దాం. తెలివి కలిగిన వాళ్ళు అయితే, తెలివి తక్కువ వాళ్ళు అయితే ఇంకా బాగుంటారు, దిగులు పెట్టేసుకుంటారు అన్నమాట. ఇట్లా మోసం చేస్తారా, ఇలా మోసం చేస్తారా, ఇలా అంటారా అని మనమే కత్తిరించేది ఒక అనుభవం, బాధపడేది ఒక అనుభవం. నా ప్రియ సహోదరులారా, మనుషుల ఘనతలు, మనుషుల ప్రేమలు కాదు. నా ప్రియుడు, నేను కోరుకున్నవాడు, నేను కోరుకున్న వారిని గురించి ఇశ్రాయేలు దేవుడు కోరుకున్నాడు. అతనిలో ఏ వక్రతనం కనపడలేదు, అతనిలో ఏ మాంత్రిక తంత్రాలు ఏమీ లేవు. యాకోబుకు తన వాక్యమును తెలియజేసిన దేవుడు, తన నిబంధన తెలియపరిచిన దేవుడు, యోసేపు పట్ల కృప చూపిన వాడు,
కనుక నా ప్రియ సహోదరులారా, జీవము కలిగిన దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు, ఒక జాతిని కోరుకున్నాడు, ఒక ప్రజలను కోరుకున్నాడు. ఆ ప్రజలను వారిని గూర్చి వారిని అంటున్నాడు కదా, వారు నాకు ప్రియమైన వారు, నేను కోరుకున్న వారు. అతనికి ద్రాక్ష తోట ఉంది. ఆ తోటను బట్టి అతడు నా ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు, అతన్ని గురించి నేను పాడుతున్నాను. అర్థమైందా? అతన్ని గురించి నేను పాడుతున్నాను, అతన్ని గురించి నేను పాడుతున్నాను. ఆమేన్. అతన్ని గురించే నేను పాడుతున్నాను. ఎందుకు? అతడు ప్రియమైన వాడు ఒకటి. రెండోది, అతనికి ద్రాక్ష తోట ఉంది. ఆత్మీయులు చూడండి, ఆత్మీయ అనుభవాల్లో ద్రాక్ష తోటలు. హల్లెలూయా. నోవాహు ద్రాక్ష తోట. ధ్యానం చేద్దాం ప్రభు చిత్తమైతే. మరలా ఏలియా కాలంలో ఒకళ్ళకి ద్రాక్ష తోట ఉంది. ఇలా ద్రాక్ష తోటలు ఉన్నాయి, చాలా చోట్ల కనపడతాయి ద్రాక్ష తోటలు. ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటను బట్టి ఆ తోటలో ఏం దొరుకుతుందో. అందుకే ప్రభు అంటున్నారు, నాకు ఇష్టమైన వాడిని గురించి, అతనికి ద్రాక్ష తోటను బట్టి నేను పాడేదని వినండి. ఏం పాడుతున్నారంట చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి మాట ధ్యానం చేస్తున్నాను. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. హల్లెలూయా. సత్తువ భూమి గల కొండ. ఆమేన్. సారవంతమైన భూమి, సత్తువ కలిగిన భూమి, ఫలభరితమైన భూమి, ఫలాలు కలిగిన భూమి. ప్రభువే ఇస్తున్న సాక్ష్యము. మనుషుడు కాదండి. ఈ రాత్రి మనుషుడు ఇచ్చే సాక్ష్యము కాదు, మనుషుడు చెప్పే మాట కాదు, మనుషుడు ఇచ్చే ఆలోచన కాదు. ప్రభువు మాట్లాడునుగాక. ప్రభువు చూసి మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. ప్రభువు దర్శించునుగాక. అదంట సత్తువ గల భూమి. ఎట్లాంటి భూమి అంటది? సత్తువ గల భూమి. సత్తువ గల భూమి. సత్తువ గల భూమిలో ఏముండాలి? సత్తువ కలిగిందండి భూమి. బలహీనమైంది ఏ భూమి? సౌడు భూమి, ఇసుక నేల. ఇంకోటి ఏంటిది? అంత బాగుంటది. దొంగ భూమి. అర్థమైందా? అంత బాగుంటది, చూస్తాక అంతా బాగుంటది. ఇదేంటిది? దొంగ ఊబి. ఇదేంటిది? ఇసుక పర్ర. ఇదేంటిది? ఎడారి. ఇదేంటిది? సత్తువ లేని భూమి, చౌటి భూమి. ఇదేంటిది? గచ్చ పదలు ఉన్నాయి. ఇదేంటిది? ముళ్ళ పదలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. అదిగో శపితమైంది, హేయమైంది, అపవిత్రమైంది అక్కడ ఉంది. కానీ బైబిల్ చెబుతుంది, ప్రభు ఇస్తున్నారు సాక్ష్యం, సత్తువ గల. ఆమేన్. సత్తువ భూమి గల. హల్లెలూయా. సత్తువ శక్తివంతమైంది. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాలి కదా, ప్రభు నిన్ను దర్శించాలి కదా. నీవు ఒకవేళ నీ దృష్టిలో బలహీనుడివే, నీ దృష్టిలో రోగిష్ఠుడివే, నీ దృష్టిలో ఒక వ్యభిచారి, పాపము, అదుగో వ్యాపారం, వ్యవసాయము, శరీరమైన కోరిక, శరీర ఇచ్చలు, శరీరమైనవన్నీ మిళితమైపోయి ఉన్నవాడివే. అయితే ప్రభు చూస్తాడు, అంటున్నాడు ఇది సత్తువ గల. ఆమేన్. ఆమేన్. ప్రభు ఇష్టపడితే. హల్లెలూయా. ప్రభు ఇష్టపడిన వ్యక్తిని బట్టి. ఆమేన్. ప్రభు ఇష్టపడిన వ్యక్తి, ప్రభు కోరుకున్న వ్యక్తి, ప్రభు పిలిచిన వ్యక్తి, ప్రభు పిలిచిన వ్యక్తి, ప్రభు ఏర్పాటు కలిగిన వాడు, ప్రభు సంకల్పం కలిగిన వాడు. ఒకవేళ పాపంలో, లోకంలో ఉన్నాం, అదుగో శపితమైన వాటిలో ఉన్నాం, ప్రభు నిన్ను పిలిచాడు. ప్రభువే నిన్ను పిలిచారు, ప్రభువే రక్షించారు, ప్రభువే ఆకర్షించాడు, ప్రభువే పరిచరించాడు, ప్రభువే పాటలు కృపలు ఇచ్చాడు, ఏదో నీకు ఇచ్చిన తలాంతులు ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు నా ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు. అదేంటో తెలుసండి, ఎలా తెలుసా? ఇది సత్తువ గల. సత్తువ భూమి గల. ఏంటంట? సత్తువ భూమి గల, కొండ మీద,
నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉంది. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లాంటి భూమి అండి ఇది? సౌడు భూమి కదక్కాయ్. సౌడు భూమి ఏంటి? పంట మెట్ట పొలం లాంటిది కాదు ఇది. సత్తు ఉంది, భూమిలో ఏముంది చెప్పట్లా? సత్తువ శక్తి ఉంది. సారవంతమైన నేల ఈ నేల, పనికొచ్చే నేల. ఏ విత్తనం వేసినా ఫలిస్తుంది, ఏదైనా అక్కడ ఫలిస్తుంది అనడానికి రుజువు కలిగినది ప్రభు ఇస్తున్న సాక్ష్యం. ఈ భూమి సత్తువ గల భూమి, సత్తువ గల భూమి. ప్రభు అడుగుతున్నారు, ఇది సత్తువ గల భూమి అండి. ఇది సత్తువ గల భూమి ఎక్కడుంది? కొండ మీద. ఎక్కడ? కొండ మీద. స్తోత్రం చెప్పండి. కొండ మీద ఉంది ఇది. కింద కింద చూపులు కాదు, నేల చూపులు కాదు ఇది. ఏంటి? రెండు రోజులు కనుక 2 బత్తాలు ఎక్కువ పడినాయి అనుకో లోకంలో, చెయ్యి వెంటనే ఇక్కడికి వెళ్ళిపోద్ది. లేదు 2 బత్తాలు తగ్గినాయి అనుకోండి, మొహం నల్లగిట్ట అయిపోద్ది. ఏ మొహం చూపించుకుని వెళ్ళాలి రోడ్డుకి? లోకంలో పండిన పంటకే ఇంత ప్రాధాన్యత, లోకంలో వచ్చే పైరుకే ఇంత ప్రాధాన్యత. అసలు సజీవుడు, సర్వశక్తుడు, మరణం గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానం కలిగిన ప్రభువు ఈ రాత్రి మాట్లాడుచున్నవాడు, మహిమ కలిగిన వాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రభు దర్శిస్తున్నప్పుడు, ప్రభు అయిన దేవుని ఎదుట నిజముగా నీవు దేవుడు కోరుకునే ఇష్టడివేనా? దేవుడు నిన్ను కోరుకున్నాడా? దేవునికి అసలు నువ్వు ఇష్టడివేనా? నేను అడుగుతున్నా. దేవుని ప్రేమలో అడుగుతున్నా, నీవు దేవునికి ఇష్టడివేనా? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అసలు? నేను దేవునికి ఎలా ఉన్నా? నేను ఇష్టండా కాదు? ఇప్పుడు అనిపించిందా నేను అసలు దేవునికి ఇష్టడేనా కాదా? అసలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నిజంగా నేను దేవునికి ఇష్టడిగా ఉన్నానా? లేకపోతే ఇదిగో మన ఆలోచన ఏంటి? పక్కన ఎవరికేమున్నాయో, ఎవరికేముందో. దేవుని ఇష్టం మనకెందుకు? దేవుని ఇష్టం ఎందుకు? ఈ లోకంలో ఇష్టాలు కావాలి మనకి. దేవుని ఇష్టపడ్డాం అనుకో, ప్రార్థనకి ఎక్కువ వచ్చాం అనుకో, టీవీ చూడకూడదు, సినిమాలు మానేయాలి, ఇప్పుడు ఒక లిప్టిక్లు అవి మానేయాలి, టిక్ టాక్లు మానేయాలి, పిచ్చి పనులు చేయకూడదు. వాక్యులోకి వెళ్ళు, నా మాట కాదు. ఎల్లు లోతైన జలములలో లోబడుటకు, లోతున వినబడు స్వరమా. హల్లెలూయా. నువ్వు లోతుకి వెళ్తా ఉంటే ఒరే బాబు సిగరెట్లు నేను చెప్పక్కర్లా, సిగరెట్లు తప్ప నువ్వే పారేస్తావు. స్తోత్రం చెప్పండి. నేను అయ్యా సిగరెట్లు మానేయ్యా, చుట్టలు మానేయ్యా, ప్రార్థనకు రాయ్యా, గుడికి రాయ్యా, నేను ఫోన్లు చేస్తే ఇళ్ళకొచ్చి పీటల మీద కూర్చుంటే అమ్మ ఎందుకు రారా, ఏంట్రా ఇది అని నేను అడిగితే మొన్నట్టు అన్నావుగా, ఆయనతో అన్నావుగా, మాకు తెలుసు నువ్వు ఎవరితో అన్నావో, ఎట్టన్నావో, నాకు అన్ని తెలుసు, అన్ని రిపోర్ట్లు వచ్చిన దగ్గర. ఇదేగా మన దేశం. నీకు లోతైన అనుభవం. అసలు దేవుని ఇష్టం నీకుంటే, దేవుడు ఇష్టపడిన వ్యక్తివైతే నువ్వు అంటావు దేవుడు కోరుకుంటున్నాడు, ఇది సత్తువ గల, ఆమేన్, ఇది సత్తువ గల భూమి. నమ్మేవా? ఆమేన్ చెప్పండి. ప్రభువు దగ్గర ప్రభువు చూస్తున్నారా, మనుషులు కాదు. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు వ్యర్థము. ఇది ఆత్మ సంబంధమైంది, ఇది ఆత్మీయ యాత్ర. ఇది ఆత్మీయుడిగా నీవు దేవునిలో కట్టబడాలి. నువ్వు ప్రభు అయిన దేవుని కొరకు సిద్ధపరచబడాలి, నూతనపరచబడాలి. అందుకే నా ప్రియుని గురించి నేనే పాడుతున్నాను, నా ప్రియునికి ఏముందో తెలుసా? ద్రాక్ష తోటను బట్టి. నా ప్రియుడు లోకంలో పంటలేస్తాడు, దేవుని ప్రియుడు ఏ పంట వేస్తాడంటండి? అసలు ఏమన్నా అర్థమవుతుందో లేదో మరి. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవుని బిడ్డ ఏ పంట వేస్తాడు? ద్రాక్ష పంట. ఆమేన్ చెప్పండి.
ఎప్పుడైనా ద్రాక్ష చెట్టు పెట్టారా మన ఇంటి దగ్గర? ఎప్పుడన్నా ఎంత కాపు కాస్తుంది ద్రాక్ష పంట ఎలా ఉంటుందో. మన సంఘ పిల్లలు కొందరు పెట్టారు, అందరు ఇంట్రెస్ట్ అయితే నీకు తెలుస్తుంది అసలు. ఒక మాట, ఒక పంట చూస్తే అర్థమవుతుంది, ఒక పొలం చూస్తే అర్థమవుతుంది. నా ప్రియుడికి వరి పొలం ఉంది, నా ప్రియుడికి బిల్డింగ్లు ఉన్నాయి, నేను కోరుకున్న వాడికి లారీలు ఉన్నాయి, నేను ఇష్టపడిన వాడికి 10 బిల్డింగ్లు ఉన్నాయి. ఆడు ప్రియుడు అవుతాడా? ఒకవేళ లోకంలోనికి 11 లారీలు ఉండొచ్చు, మేడ గదులు గాజుల మేడలు 100 ఉండొచ్చు, అక్కాయ్ ఒంటి నిండా బంగారం ఉండొచ్చు, నీ చుట్టూ గన్మ్యాన్లు ఉండొచ్చు. కాదంట్లా. దేవుని ఇష్టం ఏంటో తెలుసా? అతను కోరుకునేది, దేవుడు కోరుకునేది నా ప్రియుడికి ద్రాక్ష తోట ఉంది. నా ప్రియుడు ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి నేను పాడుతున్నాను. ఏంటో తెలుసా? చూడండి అక్కడ 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. సత్తువ భూమి గల కొండ మీద, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. సత్తువ భూమి, ఆమేన్. సత్తువ భూమి అంట. ఆయన ఏం చేస్తారు? 107వ కీర్తన తీయండి. 107వ కీర్తన 34వ అధ్యాయము. ఆయన నదులను అడవిగాను, నీటి మడుగులను, నీటి బుగ్గలను, ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని, అకాయ్ సత్తువ కలిగిన భూమిలో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభు ఏం చేశాడంట? సత్తువ గల భూమిని చవిటి పర్ర అయిపోయింది. చవిటి పర్ర ఉపయోగపడద్దా? ఇప్పుడు ఒక పక్క పొలాలు ఉన్నాయండి, మన ఊర్లో వస్తున్నారు తెలుసా పనులకి. వాళ్ళ పొలాలు ఏమనుకుంటున్నారా? పొలాలు ఉన్నాయండి, ఆ పొలాలకి నీళ్లు లేవు, పండే పొలాలు ఏమి. ఇకేం చేస్తారు? పొలం ఉన్న ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రభు అంటున్నారు, నా ప్రియుని ద్రాక్ష తోటను బట్టి పాడతానని చెప్పి. అతడు ఎవరో తెలుసండి, అది ఎలా ఉంటుందో తెలుసా? సత్తువ భూమి గల కొండ మీద, ఆమేన్. కొండ మీద ఏముందంటే చదవండి, కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. హల్లెలూయా. నా ప్రియునికి, నాకు ఇష్టమైన వాడికి, నేను కోరుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నేను పిలిచినవాడు, నా పనికి ఏ పని దేవుడు ప్రతిష్ఠ చేశాడో, ఏ పనికి దేవుడు ఎన్నుకున్నాడో, ఏ పని కొరకు వచ్చామో, ఒకవేళ మందిరం ఓడటమే పని అయితే, పరిచర్యల్లో మందిరం ఓడటమే పని అయితే, నీ ముందు ఎంత రేగే వాళ్ళున్నా, ఎన్ని కలిగిన వాళ్ళున్నా, నా ప్రభువుకు ఈ పనే ఇష్టం. ఎంతమంది చెప్పారు మరి? ఆమె దేవునికి, నా దేవునికి ఈ పని చేయటమే ఇష్టం. చుట్టుపక్కల ఉంటారు, ఏంటి మై నువ్వెంత స్మార్ట్గా ఉన్నావు, నువ్వు చదువుకున్నట్టున్నా, మందిరానికి వచ్చి పాసి పని చేయాలి, పని ఏంటి? మందిరం పోవటం ఏంటి? నాకు నచ్చట్లేదు అమ్మా, నువ్వేమన్నాను, నీకున్న టాలెంట్కి, నీకున్న ఇక అందమో ఏమో, మరి ఇక ఏమున్నాయో ఎన్నున్నాయేమో, వీటన్నిటిని బట్టి 4 పొగడతలు మాటలు కనుక అనగానే అసలు బెరువులాగా ఎంత అయిపోయి ఇక ఆదివారం కనపడం. అసలు ఒక ఆమంటదే, అయ్యగారు నువ్వు వచ్చాక ఏమన్నాడు తెలుసా? అసలు ఎవరికి కూడద్దు అన్నాడు తెలుసా? అన్నాడా? అంటాడు. అసలు మసికొండలన్నీ నీ ముందే పడేసాడు అమ్మాయి. ఇప్పుడు మసికొండలు వేసినా ఏది అయ్యగారు ఏదన్నా, అమ్మగారు ఏదన్నా అలగటమే నువ్వు మీకు సత్తు కలుపు. అందుకు దేవుడు పిలిచిన పిలుపులో నీవు సత్తువు గల భూమి అయితే, దేవుడు ఏం చేస్తాడు? సత్తువు గల భూమిని ఏం చేస్తాడు? అవసరమైతే చవిటి పర్ర అయిపోద్ది, జాగ్రత్త. సత్తువు గల భూమి ప్రభువుకు అది ఇష్టం. అదే నేను ఈ రాత్రి అడుగుతున్నా, నీ దేవునికి, నీ దేవుడు నీవు ప్రియుడిగా ఉన్నావా? నీ దేవునికి నీవు ప్రియుడివేనా? నేను ప్రియుడును. ప్రభువా నేను అసలు ఎందుకు నేను ఇష్టం అంటలేదు? నిజమేగా, లోకంలో తండ్రి ఆత్మ అదుగో ప్రభు నీతో మాట్లాడుతుంటే, వాక్యమైన ప్రభు నేను దర్శిస్తుంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే నీవనే మాట ఏంటో తెలుసా? ప్రభువా నేను నీ ఇష్టం నెరవేరుతున్నానా లేదా?
ఏ పని? అసలు అడుగుతాం మనం సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ఒక సంఘంలో, ఒక సహవాసం, ఒక డినామినేషన్, ఎందులో కొందరు నువ్వు ఉన్నావు, నీవు ఆత్మీయుడివే అయితే కానీ నీవు అడగవలసింది ఏంటి? లోకంలో వాళ్ళలాగా కాదుగా, లోక సంబంధమైనది కాదుగా, లోకంలో కలిగి నడిచేది కాదుగా, లోకానికి వేరై, లోకంలో ఉన్న వారికి వేరై, కుటుంబానికి వేరై, అన్న దమ్ములకి, అక్క చెల్లికి అందరిని విడిచిపెట్టి నన్ను వెంబడించు ప్రభు, నన్ను వెంబడించు, అన్ని విడిచిపెట్టాలి, నన్ను వెంబడించాలి. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు ఈ పని చేయాలి అన్నారు. అంతే. గడ్డిపాడులో ప్రభు వీధులు వెంట తిరగమన్నారు. వీధులు వెంట తిరగాలి, నాకు ఏ ట్రైనింగ్ లేదు, ఎక్కడికెళ్ళా, ఎట్లాగా ఇక మోకరించి ప్రార్థన చేసుకుంటా. నాకు అంతకంత రాదు, మరి నాకు రాదు. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఏం చేయనయ్యా, వీధులు సువార్త ఎట్లాగయ్యా, వీధులు సువార్త ఎట్లాగయ్యా అని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే ఇక్కడ మన దగ్గర టీడీపీ దిమ్మ ఒకటి ఉంటుంది, కమ్యూనిటీ హాల్ మీటింగ్ పెట్టే దగ్గర దిమ్మ ఒకటి ఉండేది. ఆ దిమ్మ దగ్గర ఏసన్న గారు వచ్చారు నా దర్శనంలో. ఏసన్న గారు వచ్చి మన రోడ్డు గిట్ట వస్తున్నారు. వస్తా ఉంటే అయ్యా వందనాలయ్యా అన్నానంట. వందనాలు నా దర్శనంలో సంగతి. ఆ మాట అనగానే ఏంటి అన్నది. అయ్యా నేను వీధుల్లో సువార్త చెప్పాలయ్యా, ఎట్లాగో నాకేం తెలియట్లేదు అన్నానంట. అయితే యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చిన్న మాటనే అన్నాడు. అంతే అని ఆయన కూర్చుని నా పక్క నుండి పత్రిక ఒకటి రాపిచ్చాడు, కరపత్రం ఒకటి రాపిచ్చి, ఆ కరపత్రం పట్టుకుని ఇదిగో వీధుల వెంట వెళ్ళి అన్నాడు. అంతే. కరపత్రం వేసుకుని ఆయనే వీధుల వెంట వెళ్ళి అక్కడ నిలబడి చెప్పమన్నాడు. యేసు రక్షించిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు రక్తం పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తే నాకు తెలిసి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తే నాకు తెలిసినట్టుగా, నాకు తెలిసిన సువార్త, నేనే సువార్త నాకు తెలిసిందేదో, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆ మాటలు పొడి మాటలు చెప్పుకుంటా ఇక గడ్డిపడ ఆ దర్శనాన్ని బట్టి వెంటనే లేచి ప్రార్థన చేసుకుని వారి కరపత్రిక రాశాను. ఒక కరపత్రిక రాసి ఆ కరపత్రిక చేత్తో ప్రింటింగ్ చేసుకున్నా, కరపత్రిక తీసుకున్నా, కరపత్రిక తీసుకుని మెల్లగా గడ్డిపడి వెళ్ళాను. గడ్డిపడి వేరే దగ్గర వారం గురువారం సంత నడుస్తుంది. ఆ సంత అక్కడ ఉంచున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, చక్క చెడ్డ కుర్రోడిని అక్కడ నిలబడ్డా. ఒకడు వచ్చాడు తెలిసినోళ్ళలాగా, వచ్చి ఏంటి పేపర్లు ఏంటి అన్నాడు. కరపత్రాలు అన్నాను. ఏముంది అందులో అన్నాడు. యేసుక్రీస్తు గురించి అన్నాను. ఎక్కడ ఈసారి ఊరుకోను అన్నాడు. సరే ఆయన అన్నాడని మళ్ళీ అక్కడ మానేసి ఇటుపక్క నిలబడ్డా. ఇటుపక్క నిలబడి పేపర్లు ఇచ్చాను. సరే లోపలికి ఊరుకున్నాను, బయట ఇచ్చాను. బయట వెళ్ళిపోయి అక్కడ లాకులు ఉంటాయి, ఆ లాకుల దగ్గర నిలబడిచ్చాను. ఆ గురువారం వెళ్ళి పేపర్లు ఇచ్చేవాడిని, పేపర్లు ఇంత చెప్పేవాడిని, ఏదో వ్యక్తిగత సువార్త. అక్కడ తర్వాత గడ్డిపాడు వీధుల్లో సంవత్సరం తిరిగారు. సంవత్సరం తిరిగిన తర్వాత ప్రభు ఆశ్చర్యంగా 3 సెంట్లు స్థలం ఇచ్చాడు. సంవత్సరం పరిచర్యలో అదే పరిచర్య, ఇంకేం లేదు. ఎలా చేయనయ్యా అంటే, ఈ రాత్రి మనం దేవుని పనికి, దేవునికి ఇష్టమేనా? నీ దేవునికి సాక్షి, నా ప్రియుడు, నా మాట వినేవాడు, నేను కోరుకున్నవాడు, నా కుమారుడు, నేను ఏర్పరచుకున్నా, నేను పిలిచా. పాపముల నుండి, శాపముల నుండి, రోగముల నుండి ఎక్కడైతే పట్టబడున్నావో, ఏ మాదక మత్తులో పట్టబడున్నావో, చెడిన వాటిలో ఉన్నావో, చెడిపోయిన కాడు ఉన్నావో, నీవు ఎలాంటి వాడువైనా, ఎంత దుర్గంధంలో పట్టబడినా ప్రభువు నిన్ను పిలిచాడు. పిలిచిన వాడు సజీవుడైతే ఆ ప్రభు సాక్ష్యం ఇస్తారేంటో తెలుసా? నా ప్రియునికి ద్రాక్ష తోటను బట్టి అతను నాకు ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఒక పాట పాడుతున్నాను. ఏంటో తెలుసా? సత్తువ భూమి గల ఏంటంట కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. హల్లెలూయా. నా ప్రియునికి అక్కడే ఉంది. ఎక్కడుంది ఆ తోట? కొండ మీద. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇది అవదు, ఇది ఒక వారం 10 రోజుల ప్రసంగమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడుంది? కొండ మీద ఉంది. ద్రాక్ష తోట ఎక్కడుందంట? కొండ మీద. ద్రాక్ష తోట కింద కాదు, ఎక్కడెక్కడ తోటలు కాదు. అన్ని ద్రాక్షలు అనుకోకూడదు. ఇందులో కారు ద్రాక్షలు ఉంటాయి, ద్రాక్షల్లో రకరకాల ద్రాక్షలు ఉంటాయి. అది కాదు,
ప్రభు ఇస్తున్నాడు. సత్తువ గల భూమి ఇది. మనం ఎవరిమి? ఒక్కొక్కళ్ళు ఎవడు? దేవుని దృష్టికి. నీ దృష్టికి అయితే నీ దృష్టికి కాదు, మన దృష్టికి, దేవుని దృష్టికి, సజీవుడు సర్వోన్నతుడైన దేవుని దృష్టికి ఇది సత్తువ గల భూమి. సత్తువ గల భూమి. బైబిల్ చెప్తుంది, నేనేమో నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. ద్రాక్షవల్లి అయితే వ్యవసాయకులు ఏం చేయాలి? దాన్ని వ్యవసాయం చేయాలి, సాగు చేయాలి, సేద్యం చేయాలి, ఆ భూమి దున్నపడాలి, అందులో ఉన్న రాళ్ళు అందులో ఏమున్నాయో ఏంటి ఆ భూమి ఏంటిది? ప్రభు అంటారు ఇది సత్తువ గల భూమి. ఈ సత్తువ గల భూమి. ఈ సత్తువ గల భూమి ఏమైందంట? కీర్తన 107వ అధ్యాయం చదువుతున్నప్పుడు 107వ అధ్యాయం 34వ వాక్యంలో, ఆయన నదులను అడవిగాను, నీటి పొక్కలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చవిటి పర్రగా మార్చెను. సత్తువ గల భూమిని చవిటి పర్రగా మారుతాడు. ప్రభు ఎట్ట మార్చేస్తారు? మనమేమంటాం? మనమైతే గనక సత్తువ గల భూమిగా దేవుడు చేస్తే, సత్తువ గల భూమిగా దేవుడు చేసి కొండ మీద ద్రాక్ష తోట ఒకటి ఉందంట అతనికి. ఆమె ప్రియుడికి ఎక్కడుందంట? కొండ మీద అనుభవము. హల్లెలూయా. కొండ మీద, మిద్దె మీద అనుభవం. ఆది అపోస్తులు చెబుతున్నట్లు మిద్దె మీద అనుభవం, మేడగది అనుభవం. కొండ మీద రాత్రి అంతా ప్రభు కొండకు వెళ్ళి ప్రార్థన చేసినట్లు. ఓలివల కొండ, కొండలు ఉన్నాయి కొన్ని కొండలు. కొండ మీద అనుభవం, కొండ మీద ప్రార్థన అనుభవం. అదిగో మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం. రాత్రి అంతా ప్రార్థనలో కూర్చునే అనుభవం, ప్రార్థనలో కనిపెట్టే అనుభవం. కొండ ప్రభు వాక్యం చెప్తుంది కదా, కొండ మీద ద్రాక్ష తోట ఉంది, కింద కాదు. నీవెవరివి? సత్తువ గల భూమేనా? సత్తువ గల వానివేనా? నేనంట, అయ్యా నేను బలహీనుడయ్యా, నేను రోగిష్ఠుడై. నువ్వు రోగిష్ఠువు నువ్వు చెప్పక్కర్లా. నేను బలవంతుడు. నీకు బలం ఎంత ఉన్నా బలం లేనట్టుగా. ఒకళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎంత తెలివైన ఉన్నాయి, తెలివి లేనట్టుగా. అంటేనయ్యా, అలాగేనయ్యా. ఏంటయ్యా? గన్నవరమా? ఏ రోడ్డు? ఎటు వెళ్ళాలి? బస్సులు ఇక్కడ ఆగట్లేదయ్యా, ఆమూలు అవుతున్నాయా? ఎక్కాలా? నడిచి వెళ్ళిపోవచ్చా? ఆటోలు ఉంటాయా? సుధాకర్ అని అంటే మా సంఘంలో ఉంటాడే, గడ్డ ఉంటదే, నిమ్మటొస్తాడే, అన్నయ్య సరే అని ఉండేరా? ఎంత తెలివున్నా మా తల్లి, మా తల్లి, మా తల్లి, మా తల్లి, అసలమ్మో పరాల తల్లి, ఎంత తెలివున్నా చక్కని తల్లి పోలే ఏ ఉరంగా అడుగుద్ది. తెలివి లేదు అనుకుంటాం, అది మామూలుగా ఉండదు. కిడ్నీలు ఎక్కడం తినేది చేస్తుంది, తెలియకుండా కిడ్నీ తినేస్తుంది, తెలియకుండా గుండెకి ఎంతే ఉండదుగా. చెవిన ఆఖరికి టొల్ల మిగులుద్ది. ఈ దీన్ని ఏదంటారు? స్కెల్టినా? ఏంటిదండి ఇది? అస్థిపంజరం అయ్యా, స్కెల్టినేనా? ఇది ఏం చేసుకుంటారు దీన్ని? మొత్తం తినే అసలు ముఖ్యమైనది తినేస్తుంది ఈ కిడ్నీ, ముఖ్యమని తినేసేసి. అయ్యగారు ఎవడైనా సరే ఎంత లాభంగా తినదు మా తల్లి, కృపించు. ఏది అంటది? ప్రార్థనలో కూడా అంటది, నాకేం తెలియదయ్యా, ఏమి రాదయ్యా, నాకు నువ్వే దిక్కయ్యా. సత్తు గల భూమిని అయినప్పుడు, సత్తు గల భూమిగా దేవుడు కోరుకున్నాడు. నువ్వు ఫలించకపోతే బైబిల్ చెబుతుంది, ఫలిస్తుందా? సరి. ఫలించకపోతే అది గొడ్డలు అదిగో రెడీగా ఉంది. మారు మనసు తగిన ఫలము లేదా? ఆ గొడ్డలు ఏం చేస్తాడ? నరకబడతాం. నీవు అనుకునేది కాదు, నీ జ్ఞానాన్ని కాదు ప్రభు పిలిచింది, నీ తెలివిని కాదు ప్రభు పిలిచింది, నిన్ను కాదు దేవుడు కోరుకుంది, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ఆత్మను, నీ హృదయాన్ని అంటున్నాడు కదా ప్రభు. అంటారు ఇది సత్తువ గల భూమి. ఎక్కడుందంట? కొండ మీద ఉంది.
ద్రాక్ష తోట, కొండ మీద ద్రాక్ష తోట. ఈ కొండ మీద అనుభవం, కొండ మీద అనుభవం, మిద్దె మీద అనుభవం. కొండ మీద ఏలియా వెళ్ళి కూర్చుంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు. అతడు ఒంటరిగా ఉండవలను, మౌనంగా ఉండవలను. ఒంటరిగా ఉండాలి. నీవు దేవునితో ఉన్నావా? కొండ మీద అనుభవం అంటే సత్తువ గల భూమి అంటే దాని అర్థం ఏంటి? ఆ భూమి ఫలిస్తుంది, ఆ భూమి సారవంతమైంది, ఆ భూమి ఏది వేసినా అక్కడ ఫలము లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఫలం వస్తుంది. అందుకే ప్రభు తలాంతుల్లో చెప్తూ ఉంటారు, ఒకనికి 5, ఒకనికి 3 తలాంతులు ఇచ్చారు, ఒకనికి ఏమో ఒకటే ఇచ్చాడు. 5కు 5 సంపాదించాడు, 3కు 3 సంపాదించాడు. ఒక తలంతోడు వచ్చేపాటికి, ఒక తలం మీకు తెలుసు కదా, ఒక తలంతోడు వచ్చి అంటాడు, నువ్వు ఇచ్చిన తలంత ఏం చేసింది తెలుసా? ప్రమాణాలు కట్టి భూములు దాచిపెట్టి, నువ్వు కఠినుడివి, విత్తన చోట పంట కోస్తావు, నాకు నీ గురించి అంతా తెలుసు, ఇదిగో నీ తలంతు, నేను కఠినున్నా, విత్తన చోట పంట కోస్తాను. సరే, వాడిని తీసి ఎక్కడేమన్నాడు? వాని తలంతు మరొకడికి ఇచ్చేసాడు. కలిగిన వాని యొద్ద తీసి లేని వానికి ఇస్తాడు దేవుడు, లేని వాడిని తీసి కలిగిన వానికి ఇస్తాడు. జాగ్రత్త. సత్తువు గల భూమిగా ప్రభువు మార్చున్నాడు. సత్తువు గల భూమిని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఫలాలు కావాలి. నీ దేవుడు నీ ఎడల కోరుకునేది ద్రాక్ష తోట. నీవు ద్రాక్షావళివేనా? అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను ద్రాక్షావళిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు. అవును కదా? పాత నిబంధనలో యెషయా కాలంలో ఒక ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట ఎట్లాంటిది? నా ప్రియుని గురించి నేను పాడుతున్నాను. నా ప్రియుడు, నేను కోరుకున్నవాడు, నేను ఇష్టపడిన వాడు, నేను పిలిచిన వాడు, నా మాట వినేవాడు, నేను చెప్పింది చెప్పినట్టు చేసేవాడు, నేను చెప్పిన దాన్ని వెనుతిరగక శిరస్సు వహించువాడు. అది ప్రాణమైనా సరే పెడతాడు, వెనక్కి తీసుకోడు. నేను ఇష్టపడినవాడు, నేను కోరుకున్నవాడు, నా ప్రియుడు. నా ప్రియుడు గురించి నేను పాడాలి. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గురించి పాడుతున్నాను. రండి, ఆ పాట వినండి. నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రైనా ప్రభు నిన్ను కోరుకున్నాడని గుర్తిస్తావా? ఈ రాత్రి నీ దేవుడే నిన్ను పిలిచాడు. నీ బలాన్ని కాదు పిలిచింది, నీ జ్ఞానాన్ని కాదు, నీ హృదయమును చూశాడు నీ దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయం ఆంతర్యంలో ఎరిగినవాడు. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన పునరుద్ధాన మహిమ కలిగిన నజరేయుడైన యేసు ఆ ప్రభువు చూశారు. చూసినప్పుడు నీ టాలెంట్ ఏది? నీ జ్ఞానం ఏది? నీ కలిగి నీ లోపల ఎన్నైనా ఉన్నాయి, అవన్నీ చెత్తపొట్టలో పడేయటమే. నీ ప్రభువుకి దృష్టికి నువ్వు ప్రియుడు అయి ఉంటే చాలు. నువ్వు ఒకటే కోరుకున్నా, ప్రభు దృష్టికి నేను ప్రియమైన వాడిగా ఉన్నానా? అయితే ప్రభు అంటారు, అది సత్తువు గల భూమి. ఆమేన్, ఆమేన్. మోషే సత్తువ తగ్గలేదు. ఆమేన్. మోషే సత్తువ తగ్గల, మోషేకి మాత్రం సత్తువ తగ్గల. చూస్తారు ఒకసారి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వాక్యంలో, 34వ అధ్యాయం 7వ వాక్యం ద్వితీయోపదేశకాండం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు. అతని దృష్టి మాంద్యము లేదు. అతని సత్తువేముందంట? తగ్గిపోయిందా? ఆమెమో నాకు షుగర్ అయ్యా, దేవుని మహాప్రభు వలన మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అన్నారు, కిడ్నీలో తేడా వచ్చింది. మన రోగాలు అసలు చీటీలాగా మాట్లాడుకుంటాం, రాసుకుంటాం. అసలు రోగాలంటే అంత ఘనంగా చెప్పుకుంటున్నారో ఈ దినాల్లో. ఏంటో ఆస్తులేనట్టుగా అటు గురించి. నాకు మన థైరాయిడ్ కూడా వచ్చింది. అసలు ఇక నేను అందుకే రాత్రి తింటలా, పొద్దున్నే తింటున్నా. ఇప్పుడు టయానికి తినేస్తున్నా, టయానికి పడుకుంటున్నా, బాగుంటుంది ఆరోగ్యంగా. ఇవన్నింటి మన సత్తు మనం కాపాడుకోవడం, మన సత్తు ఉండాలి. దేవుడు దృష్టికి కాదు, దేవుని ఇష్టపడేది కాదు. అందుకే సత్తువ గాల చాలండి. అక్కడ 5వ అధ్యాయం యెషయా గ్రంథం
సత్తువ గల భూమి, కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. హల్లెలూయా. ఇదేంటంట? సత్తువ గల భూమి. ఆమేన్. సత్తువ గల భూమి. హల్లెలూయా. సత్తువ ఏదైతుందో, సారవంతం ఉందో, సారవంతమైన అనుభవం ఉందో అక్కడ కనబడుతుంది. మరొకటంట కొండ మీద అనుభవం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిదంట? కొండ మీద అనుభవం. ఆమేన్ చెప్తారా? కొండ మీద యేసు ప్రభు వారు చెప్తారు కదా, తన మాట విని, ఆమేన్, మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. హల్లెలూయా. ప్రభు మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఏంటంట? బండ మీద పునాది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. బండ మీద పునాది. ప్రభు మాట వినాలి, దాని చొప్పున కట్టబడాలి. హల్లెలూయా. కొండ మీద అనుభవం, కొండ మీద అనుభవం, కొండ మీద అనుభవం, కొండ మీద అనుభవం, కొండ మీద ఉన్న ద్రాక్ష. కింద కింద కాదు, ఎక్కడే ఆగిపోయి సార్లే. కొద్ది రోజు కుదంత కలిగితే మర్చిపోతాం, కుదంత సమృద్ధి మర్చిపోతాం. అసలు కొద్దిగా కలిగింది మర్చిపోతాం, కొద్దిగా ఏమన్నా వచ్చింది మర్చిపోతాం. ఇంకెప్పుడు మొదట్లో సత్తువు కలిగిన అనుభవమే. ఆమేన్ చెప్పండి. మొదటైతే ప్రయాస, కన్నీరు, ప్రార్థన. నీకు నీ దేవుడిచ్చిన దాన్ని చక్కగా నెమ్మదిగా నెరవేర్చాం. ప్రభు ఇచ్చిన దాన్ని చక్కగా కనపరిచాం. ఏది ప్రభు ఇచ్చారో, ఏది చెప్పారో అసలు నేను ఎరుగుతున్నావు. ఈ చిన్న పరిచర్యల్లో ఎంత నమ్మకం. ప్రభు ఇచ్చిందంటే నమ్మకంగా చేయటం. ఇది ప్రభు పని. ఆమేన్. ఇది ప్రభు పని. నమ్మకం, నమ్మకం. తన నమ్మకాన్ని కాపాడుకోవడమే ప్రతి క్షణం. ఇక నమ్మకం నెమ్మదిగా నమ్మకం అంతా పోయింది. నమ్మకం పోదామంటే విశ్వాసం పోయింది. విశ్వాసం పోయిందంటే వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే ఏది చేశామో, ఏది నమ్మామో, ఏది వెంబడించామో, ఏ పిలుపుకి వచ్చామో, ఏ ప్రార్థన చేశామో అన్ని తిరుగుబాటుగా మారిపోతాయి. అన్ని తిరుగుబాటు. దేవుని వెంబడించాం. ఏమి వెంబడించారంటే ఏదో చేసేవాళ్ళే ప్రార్థనలో, ఏదో జరిగిందిలేండి, దేవుడు కార్యం చేసాడు, ఇప్పుడు అయ్యా మేము చేసాము మా ప్రార్థనలు, మీకులాగా ఎక్కువ ఎంతెంతో ప్రార్థన చేసాము. ఇది తెలియదు. మీరు చిన్నపిల్లలు అప్పుడు మేము ఎంత ప్రార్థన నడిచామో. ఇవాళ అంటే మరి ఏంటి మా అమ్మ, ఇవాళ ప్రార్థన లేదమ్మా, అక్కర్లా, ఇవాళ చేసి అలసిపోయాం. ఎట్లేదమ్మా. సత్తువు కలిగిన అనుభవం, సత్తువ తగ్గలేదు. మరేంటి? కొండ మీద. ఆమేన్. హల్లెలూయా. కొండ మీద అనుభవం. ఆమేన్ చెప్పండి. కొండ మీద అనుభవం, కొండ మీద అనుభవం. ఏదైతే ఉందో 24వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 15వ వాక్యం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 24వ అధ్యాయము 15వ వాక్యం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. హల్లెలూయా. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మివేసింది. కొండ మీదకి ఎక్కితే మహిమ కొండ మేఘం ఏం చేసిందంటే, మేఘం ఆ కొండని కమ్మేసేసింది. కొండను కమ్మి వేయటమే కాదండి, యెహోవా మహిమ సేనాయి కొండ మీద నిలిచిపోయింది. సేనాయి కొండ మీద నిలవడమే కాదు, మేఘము 6 దినములు దానిని దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు, చూడండి, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కనులకు
ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కొండ మీద, కొండ మీద, కొండ మీద ద్రాక్ష. మనది ఏ తోట ఇప్పుడే ఈ రాత్రి? కొండ మీద ఉన్నామా, కొండ కింద ఉన్నామా? కొండ మీద ఎక్కాలంటే మన ఊర్లో కొనదల కొండ ఎక్కాలి. ఇక్కడ విజయవాడలో ఎట్టెలు 2 మెట్లు ఇంకా ఎక్కుతామా? ఎట్టెక్కిద్ది అయిపోద్దా? కొండ ఎక్కాలంటే కొండ ఎక్కాలిగా, కొండ ఎక్కాలిగా. కొండ ఎక్కితేనేగా తెలిసేది. కొండ ఎక్కాలి. కొండ కొండ అనుభవం, ఎత్తైన అనుభవం, ఉన్నతమైన అనుభవం, కొండ మీదకి ఎక్కే అనుభవం. కొండ మీదకి వెళితే ఏముంటది? యెహోవా మహిమ, యెహోవా మహిమ. చూడండి అక్కడ 16వ వాక్యం. యెహోవా మహిమ సేనాయి, సేనాయి కొండ మీద నిలిచెను. మేఘము, మేఘము ఏం చేసిందంట? 6 దినాలు, 6 దినాలు కొండ మీదేమో ఎక్కాడు. కొండ, మేఘము కొండను కమ్మేసింది. 16వ వాక్యంలో యెహోవా మహిమ సేనాయి కొండ మీద, స్తోత్రం చెప్పండి, కొండ మీద నిలిచిపోయి. కొండ మీద, సేనాయి కొండ మీద. మోషేని రమ్మన్నారు. మోషేని కొండ ఎక్కాలనగానే 12వ వాక్యంలో అప్పుడు యెహోవా మోషే తిట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు అచ్చట ఉండు అని చెప్పారంతే. బయలుదేరాడుగా. కొండ ఎక్కుతా ఉండగా కొండ మీదకి ఎక్కుతున్నాడు. కొండ మీదకి ఎక్కినప్పుడు మేఘము ఆ కొండను కమ్మివేసింది. యెహోవా మహిమ సేనాయి కొండ మీద నిలిచింది. మేఘము 6 దినములు మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములు, ఆ మేఘములో నుండి మోషేని పిలిచింది. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించగ్ని వలె ఇశ్రాయేలు కనులకు. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి, మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. చెప్పండి హల్లెలూయా. ఏమండి? కొండ మీదకి ఎక్కితే తిరుగుతుంది. కొండ మీద అనుభవం వస్తుంది. ఇంటికాడ ఉంటావుగా, ఇంటికాడుండి వాక్యానికి కూడా రాంగా, మనం ప్రార్థనకు కూడా రాంగా. చూడండి అలా ఇక ముందుకు ఎలా ఉంటుందో. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? కొండ మీదకి ఎక్కటం. కొండ మీదకి ఎక్కిన తర్వాత 24వ అధ్యాయంలో కొండ మీదకి రమ్మన్నారు. కొండ మీదకి ఎక్కాడు. ఎక్కుతుంటే ఆ మేఘము కొండను కమ్మివేసింది. మేఘము. యెహోవా మహిమ సేనాయి కొండ మీదేమో 1 కమ్ముకొనుంది, 2 నిలిచింది, 3వ బిడ్డ తెలుసా? మేఘం 6 దినములు దాన్ని కమ్ముకునే ఉంది. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచాడు. యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడతా ఉంది. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాడు. హల్లెలూయా. కొండ మీద ద్రాక్ష తోట. ఈ రాత్రి మన తోటలేయో మరి కనీసం ద్రాక్ష వాళ్ళు నాటేమంటారా? 20 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరాలు అయిపోతున్నాయి, దినాలు జరిగిపోతున్నాయి. ఎప్పుడు దేవుడు ఇష్టపడే వ్యక్తి అవుతావు? దేవుడు కోరుకున్న వ్యక్తికి ఎప్పుడు మారుతావు? ప్రభువు కోరుకోవాలా? మనుషులు కాదు, మనుషులు కాదు, మనుషులు ఇష్టం కాదు. మనుషులు కోరుకుంటే సంతోషంగా ఉంటాం, మనుషులు ప్రేమిస్తే మరీ ఇష్టపడతాం, మనుషులు పలకరిస్తే భలే ఉంటది. ఎంతసేపు మాట్లాడినా ఎంత టైం కూడా తెలియదు. చక్క మన ప్రార్థనలు చూడండి, ఎంతసేపు వాకిందా
పడిపోతారు. లేకపోతే ఎక్కడో అందరూ హల్లెలూయా చెప్పగానే హల్లెలూయా అంటారు అంతే. అందరూ ఆమేనండి ఆమె. ఎందుకు వచ్చామంటే చక్కగా భలే నిద్రపోవటానికి ఎక్కువ వచ్చింది ఎందుకంటే అయ్యగారు ప్రసంగం అంటే భలే నిద్ర చేస్తారు. వాక్యం నిద్రపోటాక నీవు ద్రాక్ష సత్తువ గల భూమి ప్రభు కోరుకు నేనంట ప్రభువే అంటారు ఇది సత్తువ గల భూమి. ఆమేన్. ఒక వ్యక్తిని దేవుడు అన్నాడు సత్తువ గల భూమి. ఈ సత్తువ గల భూమి ఎట్లా ఉండాలి? బైబిల్ చెప్తుంది అదుగో కొండ మీద ద్రాక్ష తోట ఒకటి ఉంది. కొండ మీద ఉంది ద్రాక్ష తోట. ద్రాక్ష తోట నాటేమా? ద్రాక్షవల్లివేనా? మనం ద్రాక్షవల్లిగా ఉన్నావా దేవుని దగ్గర? దేవా నీ తోటలను నీట పడాలి. నీవే నన్ను నాటుతున్నందుకు స్తోత్రం. నీవు నన్ను నాటువాడవు, నన్ను స్థిరపరచువాడవు. నేను స్థిరపరచబడలా, ఇంకా నాటబడలా, ఇంకా పెళ్ళగించబడ్డా, ఇంకా వెలివేయబడ్డా సత్తువ కలిగిన వాడినే. కానీ చవిటి బర్రగా ఉన్నా, ఎడారిగా ఉన్నా, ఎండిపోయిన అనుగులున్నా ఏమీ లేదు నా దగ్గర. కేవలం నీ నిమిత్త మాత్రుడిగా నిలిచిపోయి ఉన్నా. నీ కృపకు అపాత్రుడను. నీ కృపకే అపాత్రుడైపోయి ప్రభు సత్తువ గల భూమిని చెప్తే, సత్తువ గల భూమిగా ప్రభు పిలిస్తే ఇది సత్తువ గలవాడు అని చెబుతుంటే బలహీనతలు మన కలిగినవి, నా బలహీనతలన్నీ ప్రభు ఎరిగి ఉన్నాడంటాడు దావీదు. నా బలహీనతలన్నీ మార్చేసుకున్నాడు, వాటిని దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు లేని మనుషులు ఎవరు ఉండరు. బలహీనతలు ఉంటాయి. బలహీనతలుంటే వాటిని కృపగా మార్చుకుంటాయి. బలహీనతలు మలుచుకో. నా బలహీనతలన్నీ ప్రభు ఎరిగి ఉన్నాడంటాడు దావీదు. నా బలహీనతలన్నీ మార్చేసుకున్నాడు, వాటిని దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు లేని మనుషులు ఎవరు ఉండరు. బలహీనతలు ఉంటాయి. బలహీనతలుంటే వాటిని కృపగా మార్చుకుంటామే. బలహీనతలు మలుచుకోవటమే. మరి రాత్రి సత్తువ గల భూమివేనా ప్రభు నిన్ను చూసినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు ఎంత బలవంతుడివి. ఆ సంవత్సరం ఎలా రగిలావు. ఆ మొదటి దినాల ప్రార్థన ఎంత ప్రార్థన. అదుగో దైవ సేవకులకు, సహవాసానికి, సంఘానికి, మందిరానికి, అదుగో ప్రభాన దేవునికి నీవెలా ఉన్నావో ఒక్కసారి ఆత్మల పరిశీలన చేసుకుని ఎక్కడున్నా కూర్చుని ప్రశాంతంగా మోకరించి ఎవరు ఉండకుండా నీవొక్కడివే నుంచుని ఒక్కడివే ఉండి ఏమి నిద్ర మత్తు దానికి చోటు పెట్టక, దాని వైపు చూడక ప్రశాంతంగా ప్రభువా నేను మొదట రక్షించబడ్డా ఎలా ఉన్నా, మొదట నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, మొదట నాతో నీవు ఎలాగ మాట్లాడావు, మొదట నాకున్న దర్శనం, మొదట నాకున్న కరికరం నా పట్ల చూపింది. ఏది అడిగినా చెబుతా ఉండేవాడి. ఇప్పుడు ఎందుకు దూరం అయిపోయావు? ఇప్పుడు ఎందుకు కలగట్లేదు? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కారణం నీకు ఇష్టంగా నేను నడవట్లా. నీకు ఇష్టం నడవట్లేదు, నీకు ఇష్టంగా ఉండట్లేదు. నేను దేవుని కనుక ఇష్టడు అయితే ప్రభు అన్నారు, ఇదిగో నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, అది నాకు ఇష్టమైన వాని గురించి పాడతానండి. అది సత్తువ గల భూమి, అది కొండ మీద ద్రాక్ష తోట. కొండ మీద అనుభవేంటి ఏముంది? సేనాయి కొండ ఎక్కితే మహిమ కమ్ముకుంది. ఆమె కొండ మీద ఏముందో ప్రభు చిత్తమే ధ్యానం చేద్దామని చెప్పండి. కొండ మీద మోషే ఎక్కినప్పుడు కొండను మేఘం కమ్ముకుంది. కొండ మీద నిలిచిపోయింది. నిలిచిపోవటమే కాకుండా 6 దినాల వాళ్ళు చూస్తా ఉంటే ఆ మోషే ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోయాడు. కొండ మీద ఒక్క రాత్రి అంతా ప్రార్థన చేసి అంతకాలం నీకు అనిపించట్లా? నీ మనసు కలగట్లా? అసలు నీ మనస్సాక్షి వాతవేయబడింది తెలుసా నీకు? నీ మనస్సాక్షి కఠినమైపోయింది. ప్రార్థన అంటే చిరాకు వచ్చేస్తుంది. అదుగో ప్రభువైన దేవుని సేవ అంటే, దేవుని మాట అంటేనే తెలియని ఆవేశం వస్తుంది. ఒక వేలోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను నీవే నీ ఇష్టానికి వెళ్ళిపోతున్నావు. నిన్ను మలుచువాని దగ్గర లేవు, నిన్ను కట్టువాని దగ్గర లేవు. తన ఉద్దేశం చొప్పున వెళ్ళటల్లా, నీ ఉద్దేశం చొప్పున బైబిల్ చెప్తుంది. ఒకని మార్గం ఒకరికి సరైనదిగానే ఉంటుంది, తుదకది మరణానికి దారి తీస్తుంది. మరి ఈ రాత్రి
ఈ రాత్రి సత్తువు గల భూమిగా ఉంటావా, చవిటి పరగా ఉంటావా? సత్తువు గల భూమిగా ఉండి అదుగో కొండ మీద అనుభవంలోకి వస్తావా? కొండ మీద అనుభవంలోకి వచ్చి ప్రభు కొరకు ఒక్క ద్రాక్ష తోట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ద్రాక్ష మండి నిలవండి, ఇరిసి కూర్చుండే 10 ద్రాక్ష మండి నిలవండి, పెట్టండి, వచ్చేస్తుంది. త్వరితంగా వచ్చేస్తుంది, తొందరగా పెరిగిపోతుంది. ఓ విస్తరించిపోతుంది, ఎంత దూరం అందరూ పాగిపోతూనే ఉంటది ద్రాక్ష చెట్టు. ద్రాక్ష వల్ల అనుభవం ఏంటంటే ఒక్క మొక్క పెడితే అసలు సంవత్సరానికి పెద్ద చెట్టు అయిపోతుంది. ఆ కాకి గెలేస్తానంటది. సంఘాలు నేను పెట్టించా కొన్ని ఇళ్లలో. ద్రాక్ష చెట్టు పెట్టండి, చూడండి, మీకు అర్థం అవుతుంది ఎంత త్వరితంగా పెరిగిపోతుందో, ఎంత త్వరితమైన కాపులు ఇస్తుందో, ఎంత విస్తారంగా పెరిగిపోద్దో. ద్రాక్ష తోట దేవుడు కోరుకునేది, ద్రాక్ష తోట దేవునికి ఇష్టమైంది, ద్రాక్ష తోట. ఎందుకు ఈ ద్రాక్ష తోట ఏం చేస్తుంది? ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేద్దాం. ఆమేన్. ప్రభు మాటలు దీవించును గాక, ఆశీర్వదించును.